ఇప్పుడు మనం కొంచెం పెట్టాలి. సెకండ్ మాక్టైల్ ఏం చేయబోతున్నాం అక్క? దాని డ్రాపింగ్ ఇవి తినటానికి కాదు, ఏమీ కలపలేదు కానీ మంచి మాక్టైల్ డ్రింక్ తయారు చేస్తున్నారు. ఇక నుంచి ఈ డ్రింకే తాగాలి. మంచి హార్ట్ కి మంచిది పిన్ని. సో మీకోసం ఇప్పుడు దానిమ్మ మాక్టైల్ చేసా చూపించుకోండి. అయితే ఫస్ట్ ఏమేం కావాలో చెప్తాను. దానిమ్మ గింజలు, తర్వాత కొంచెం మంచి కలర్ కోసం బీట్రూట్, చిన్న న్యాచురల్ కలర్ కోసం, తర్వాత కొంచెం మిరియాలు, తర్వాత అల్లం, తర్వాత సాల్ట్, పటిక బెల్లం. బీట్రూట్ కూడా వేసేయాలక్క? వేసాను. బీట్రూట్ అన్ని మిక్స్ చేసేసి ఇంకా జార్లో వేసేసి గ్రైండ్ చేసుకొని వడగట్టుకొని ఆ తర్వాత మరిగేటప్పుడు కొంచెం సాల్ట్, తగినన్ని నీళ్లు పోసుకొని నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. మంచి కాటన్ క్లాత్ లో వడగట్టుకోవాలి. స్టవ్ పెట్టుకొని ప్యాన్ పెడుతుందా? పటిక బెల్లం పొడి కూడా ఒక 100 గ్రాములు సరిపోతుంది. దీంట్లో పావు కేజీ అవసరం లేదు. దీన్ని యాడ్ చేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఏం అవసరం లేదు, మంచిగా మరగనివ్వాలి. ఒకటి పట్టిద్దాక ఇది మంచిగా మరిగే లోపు ఆరెంజ్ మాక్టైల్కి పూర్తిగా తయారైపోయింది. సరిపోతుంది. ఈ చిక్కదనం సరిపోతుంది. సిరప్ రెడీ అయిపోయింది. ఇబ్బంది చల్లార్చుకునే లోపల ఇది కంప్లీట్ అయిపోతుంది. మాక్టైల్ ని మిక్స్ చేస్తుంది. 1 2 3 ఈ హెల్దీ ఆర్గానిక్ మాక్టైల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో మీరు ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. మీరు మీ పిల్లలు ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిన డ్రింక్. వావ్, సూపర్ లీలా. థాంక్స్ ఫర్ దిస్ ఎమ్మీ మాక్టైల్. సూపర్ సూపర్ సూపర్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఆరెంజ్ అంటే ఎవరు నమ్మరు, ఎంత బాగుందంటే మిక్స్డ్ ఫ్లేవర్స్ వస్తుంది.